రౌడీ షీటర్తో మార్నింగ్ వాక్, జూబ్లీహిల్స్ చిన్న శ్రీశైలంను వెంటేసుకొని తిరిగిన కాంగ్రెస్ నేతలు అంటూ బైండ్ ఓవర్కు ముందు రౌడీ షీటర్తో ప్రచారంలో మంత్రి సీతక్క. శ్రీశైలం యాదవ్ లాంటి రౌడీ షీటర్లను పూర్తిగా కరడుగట్టిన రౌడీలను తన పార్టీలోకి తీసుకున్న ఘనకీర్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా అని ఆనాడు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి అన్నాడు. ఇది మీ అందరికీ కూడా తెలవాలే, నిజంగా అన్నడా లేదా కూడా ప్రూఫ్ ఉండాలి. నేనైతే చూసిన సోషల్ మీడియాలో, మీరు ఎవరన్నా చూసిరో లేదో నాకు తెలియదు. ఒక్కసారి ఎవరన్నా పెట్టి ఉంటే చూద్దాం. ఖచ్చితంగా శ్రీశైలం యాదవ్ గురించి ఆనాడు వైఎస్ఆర్ ఏమన్నాడో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా, కావాలంటే మీరు చూడండి. ఎందుకంటే ఇలా విపరీతంగా సోషల్ మీడియాలో ఇక దొరికింది అదే కదా. ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నటువంటి మాటలే. నేను వైఎస్ఆర్ అంటే ఏంది, మరి వైఎస్ఆర్ అంటే ఎట్లా ఒప్పుకుంటావు అంటే, నేను అనేది మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్నాడని నేను చెప్తా ఉన్నా. కొంతమంది అరే వైఎస్ఆర్ అన్నాడు అంటారు కదా, అంటే వైఎస్ఆర్ ఎవరు? వైఎస్ఆర్ ఎవరు? శ్రీశైలం యాదవ్ గురించి అన్నాడు అన్న మాట నా దగ్గర ఉండాలి. రాజశేఖర రెడ్డి అన్నాడు ఆయన దొంగ ఓట్లు వేసిన వాళ్ళము అని ఆయన ఒప్పుకున్నాడు. అట్లే డైరెక్ట్గా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రియే ఓపెన్గా అసెంబ్లీలో చిన్న శ్రీశైలం యాదవ్ గురించి ఇలాంటి రౌడీలను, ఇలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడని ఆనాడు మాట్లాడినటువంటి మాటల్ని మరి కంపేర్ చేస్తే, మరి రాజశేఖర రెడ్డి అన్నాడు కదా, మరి ఏం చెప్తారు చూద్దాం. మనకు ఎవరైనా పంపిస్తే చూద్దాం. నేను చూసినా అది, నేను అందుకే ఆయన మాట్లాడినటువంటి మాటల్ని వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో అసెంబ్లీలో మరి డైరెక్ట్ చంద్రబాబుది కాదా అని ఆ రోజు అన్నాడు. మరి ఎలా చంద్రబాబు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఈయనకి, అప్పుడు చేసిండు, ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఏంటంటే, మరి ఇట్లాంటి రౌడీ షీటర్ల చేతిలో పెట్టాలన్నా, ఇక్కడ చూడరు ఇక బైండ్ ఓవర్కు ముందు రౌడీ షీటర్తో ప్రచారంలో మంత్రి సీతక్క. ఎట్లా మరి ఇట్లయితే? ఆ కాంగ్రెస్ నేత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు చిన్న శ్రీశైలం యాదవ్ నేర చరిత్రను స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శ్రీశైలం యాదవ్ కొడుకు టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది. కాంగ్రెస్ నీతి బాహ్యమైన రాజకీయాలకు ఇదే తాజా ఉదాహరణ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్, మరో 99 మంది రౌడీలు కూడా అంటూ ఇట్లా జరిగినాక ఇప్పుడు ఇదే పద్ధతిన బీఆర్ఎస్లో కనుక ఉండి ఉంటే, మాగంటి సునీత గనక కాకుండా ఇంకా ఎవరన్నా ఉండి ఉంటే, వాళ్ళ తండ్రి గనక ఇట్లానే బైండ్ ఓవర్ అయిండు అని తెలిస్తే అసలు కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఊరుకున్నట్టుల్లా? ఇది చెప్పుండ్రు, ఇక చెప్పాలి. ఇది చెప్తేనే కొంత అవగాహన అవుతుంది. అయితే ఈ శ్రీశైలం యాదవ్కి సంబంధించి ఒకసారి మరి మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ నేతలు వెంటేసుకొని తిరుగుతురట. అధికార పార్టీకి బిగ్ షాక్, మధురానగర్ పోలీసులు అదుపులో చిన్న శ్రీశైలం. ఇట్లా వేరే పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయ్యి ఉంటే ఊరుకునేటోళ్ళమా? మరి ఏం చేద్దాం ఇవాళ? ప్రజలు ఆలోచించుకోరు, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోరు. ఉప ఎన్నికల వేళ బైండ్ ఓవర్తో కాంగ్రెస్ నాయకుల గొంతులో పచ్చి వెలకాయ. అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబంలో తండ్రి, బాబాయ్ ఇద్దరు రౌడీ షీటర్లే. కాంగ్రెస్లోకి రావాలని ఇతర పార్టీల నేతలపై జులుం, నిత్యం బెదిరింపులు. రౌడీ షీటర్ కొడుకు ఓటేయాలన్నా చర్చించుకుంటున్న జూబ్లీహిల్స్ జనం అంటూ ఇక్కడ చూడుండ్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్కి బిగ్ షాక్ తగిలింది. ఎవరన్నా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండాల్సిన వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. ఎమ్మెల్యేగా ఉండాల్సిన వాళ్ళు సరే లోపల మస్తుగా చేస్తారు కానీ బయట కన్నా మంచిగా ఉండాలని కోరుకుంటారు. తీరా చూస్తే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, డైరెక్టర్ రౌడీ అని క్లారిటీ ఇచ్చినాక, ఆయన పైన రౌడీ షీట్ ఉన్నాక, ఆయనని బైండ్ ఓవర్ చేసినాక ఇలా దాన్ని కప్పిపుచ్చుదామంటే ఏం లేదు. పైగా వేరే పార్టీ అయ్యి ఉంటే వీళ్ళు ఊరుకునేటోళ్ళు, అది చెప్పాలి మీరు. ఇదే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు అయితే ఎన్ని మాట్లాడుదురు, ఎన్ని చెప్తురు. ఇట్లాంటి వాళ్ళకి మీరు టికెట్ ఇచ్చేది. దొంగలకు ఇస్తాడు కేసీఆర్ అని, కేసీఆర్ని కూడా దొంగ అని చెప్పేటోళ్ళు మీరు. మరి ఇలా లంగలకు ఇచ్చారు కదా, మరి రేవంత్ రెడ్డి లంగరా అని జూబ్లీహిల్స్ ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి దీనికి సమాధానం కూడా చెప్పాలి మరి. చూడుర్రిగా మళ్ళీ నేనంటున్నాను అనుకోకూరి, నాకేం కోపం లేదు, ఎవరి మీద కోపం లేదు, నాకు అవసరం కూడా లేదు. నాకేం అక్కర్నాయా? ప్రజలు ఏమంటారు అది చెప్పే పని నాది, మిమ్మల్ని అడిగే పని నాది. తిక్కలేస్తే కడిగే పని, అంతే తప్ప ఎట్లా పడితే అట్లా మాట్లాడాలంటే మాకు హద్దులు, పరిమితులు, పరిధులు ఉంటాయి. సో మీకంటే ఏదంటే అది మాట్లాడతారు, మీకు నచ్చిన బూతులు మాట్లాడతారు, నచ్చినట్టుగా ఇష్టం ఉన్నట్టుగా అరుస్తారు, ఏదంటే చెప్తారు. కాకపోతే మేమేమంటా ఉన్నామంటే, ప్రజలు ఇట్లా అనుకుంటారు మరి ఏమంటారని అంటాం మేము అంతే. ఇగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. నియోజకవర్గ పరిధిలో 100 మందికి పైగా ఉన్న రౌడీ షీటర్ల జాబితాలో చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఉండడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మధురానగర్ పిఎస్ పరిధిలో చిన్న శ్రీశైలం యాదవ్తో పాటు ఆయన తమ్ముడు రమేష్ యాదవ్ను కూడా బైండ్ ఓవర్ చేశారు. ఆయన తమ్ముని కూడా చూసిరా. తమ దగ్గర రౌడీలు లేరంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ప్రకటన చేస్తున్న నేపథ్యంలో మరి శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్తో పోలీసులే అధికారికంగా అభ్యర్థి తండ్రి రౌడీ షీటర్ అని నిర్ధారించినట్టు తెలిసింది, అయింది. సో శ్రీశైలం యాదవ్ లాంటి వాళ్ళు మరి రేపు పొద్దుగల ఎమ్మెల్యే తండ్రి ఇట్లాంటోడు అంటే మరి ఏమన్నా ముందర పడుతుందా? మరి పేదోళ్ళకి న్యాయం దక్కొచ్చా? ఏ సమస్యలు రావా? సమస్యలను క్రియేట్ వీళ్ళే చేస్తారా అనే భావనలో, బాధలో, భయంలో కొంత జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారట.
నవీన్ యాదవ్ ఎంత సేవ చేసినా, నవీన్ యాదవ్ ఎంత గొప్పోడైనా, ఎంత సౌమ్యుడైనా, ఎంత మంచోడైనా, కానీ ఆయన తండ్రికి ఉంది కదా, ఆయన పైన నేరారోపణలు ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు వాటిని మీరు ఎట్లా సర్ది పెట్టుకుంటారో నాకు తెలియదు, ఎట్లా సర్ది చెప్పుకుంటారో తెలియదు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి అయితే కనిపిస్తలేరట. మీరు ఇట్లాంటి వాళ్ళతో ఇప్పుడు ఒకనాడు కేటీఆర్తో ఫోటో దిగినోడు ఇగో వీడు దొంగ లంగా అని చూపించిరి, ఒకనాడు హరీష్ రావుతో కనిపించినోడిని ఇగో వీడు ఇన్ని పనులు చేసినట్టు, ఇన్ని తప్పిదాలు చేసినట్టు ఇగో ప్రభుత్వానికి అంటగడితిరి. కేసీఆర్ దగ్గరకు కాలు మొక్కచ్చి వాడు బయట వచ్చామని చేస్తే ఇగో చూసిర్రా కేసీఆర్ చేపించిందని కూడా చెప్తుంది. మరి ఈరోజు ఏమే దీన్ని ఎవడు చెప్పాలి? ఇలా మిమ్మల్ని ఏమనాలి? మరి ఇట్లాంటి వాళ్ళకి టికెట్ ఇస్తారు, మీరు ఏం జరుగుతూ ఉంది అనేది ప్రజలు తెలుసుకుంటారు. ఇది నేనెంత చెప్పినా, నువ్వెంత మొత్తుకున్నా, ఎవడైనా మాట్లాడినా జూబ్లీహిల్స్ ప్రజలు పక్కా తెలుసుకుంటారు. ఎవరికి ఎట్లా ఏ కర్రతో ఏడగాల్సి ఎప్పుడు బాధ పెట్టాలనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కావాలంటే మీరు చూసుకోండి.